స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఇప్పుడు మనకి ఓరియంటేషన్ పీరియడ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు అకాడమిక్ క్యాలెండర్ ఏ విధంగా ఉందో చూడండి. ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వచ్చి 21 ఆగస్టు 2024 జరుగుతుంది. ఇండక్షన్ ప్రోగ్రామ్ 22 నుంచి 31 వరకు ఇండక్షన్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఎవరైతే ఇది ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎవరైతే స్టూడెంట్ చేరతారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఒకసారి చూడండి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఇవ్వడం జరిగింది. ఇది అఫిలియేటెడ్ కాలేజీకి మరి అప్లై అవుతుందో లేదో నాకు ఐఎమ్ నాట్ షూర్. మీరు వాళ్ళ వెబ్సైట్ సపోజ్ సిబిఐటి ఉంది, ఓయూ అఫిలియేషను, వాసవి ఉంది, ఓయూ అఫిలియేషను, మాతృ సిఎంవిఎస్ ఇవన్నీ ఓయూ అప్లికేషన్ అయితే ఉండటం జరిగింది. అవి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి అమ్మ. ఒకసారి నాకు ఈ డేటా రావటం జరిగింది. ఇది ఓయూ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎవరైనా పిల్లలు చేరితే ఇది మాత్రం ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాము ఫాలో అవ్వండి, ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి. మనకి ఇండక్షన్ ప్రోగ్రామ్ 22 31 వస్తుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ ల్యాబ్స్ 27 to 31 రిజిస్ట్రేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి. తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 2 సెప్టెంబర్ నుంచి అయితే మరి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి క్లాసెస్ 2 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. క్లాస్ టెస్ట్ 1 అంటే మిడ్ ఎగ్జామ్ను ఈ 4th నుంచి 6th నవంబర్ వరకు మిడ్ ఎగ్జామ్ ఉంటుంది. సబ్మిషన్ ఆఫ్ క్లాస్ టెస్ట్ ఫస్ట్ మార్క్స్ 16th నవంబర్కి సబ్మిట్ చేయాలి. క్లాస్ టెస్ట్ 2 అయితే 2nd to 4th జనవరి. ఇది మిడ్ ఎగ్జామినేషన్ అనుకోవాలి. మనకి సపోజ్ జేఎన్టీ వాళ్ళు అయితే మిడ్ ఎగ్జామినేషన్ అని వాళ్ళ క్యాలెండర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఈ విధంగా క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. క్లాస్ టెస్ట్ ఇది 2nd 4th. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే మనకి ఈ యొక్క క్లాస్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుందమ్మా. ఫస్ట్ బీఈ ఫస్ట్ సెమిస్టర్, ఇక్కడ బీఈ అంటారు, జేఎన్టీయూ అఫిలియేషన్ బీటెక్ అంటాము. ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 4th జనవరి 2025కి అయితే కంప్లీట్ అవుతుంది. ది డిస్ప్లే ఆఫ్ అటెండెన్స్ 4th జనవరి 2025 కంప్లీట్ అవుతుంది. సబ్మిషన్ ఆఫ్ క్లాస్ టెస్ట్ 2nd మార్క్స్ 10th జనవరి 2025 కంప్లీట్ అవుతుంది. ప్రిపరేషన్ హాలిడేస్ అండ్ ల్యాబొరేటరీ ఎస్సీ మెయిన్ సప్లిమెంటరీ ఏమైనా ఉంటే వాళ్ళకి 6th to 8th జనవరి 2025. సబ్మిషన్ ఆఫ్ సెషనల్ ఎస్ఐఈ మార్క్స్ 20th జనవరి 2025. ద సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషను 20th to 3rd ఫిబ్రవరికి అయితే ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ అయితే కంప్లీట్ అవుతుందమ్మా. ఇదంతా బీఈ ఫస్ట్ సెమ్ అయితే మనకి జనవరితో అయితే క్లోజ్ అవుతుంది. ఈ ఫస్ట్ సెమ్ జనవరితో క్లోజ్ అయిన తర్వాత వీళ్ళు బీఈ సెకండ్ సెమ్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషను మనకి ఫిబ్రవరి 3వ తారీఖు అయితే సెమిస్టర్ ఎగ్జామినేషన్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫర్ బీఈ సెకండ్ సెమిస్టర్ 1st to 3rd ఫిబ్రవరి జరుగుతాయి. మరి కమెన్స్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 5th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ ఇచ్చారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సివిల్, మెకానికల్, ఈసీఈ, బయోమెడికల్, మైనింగ్, ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ డైరెక్టర్, ఇవన్నీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఎగ్జామినేషన్ సెల్లో ఈ విధంగా వాళ్ళకి వెళ్ళటం జరుగుతుంది. ఇది గమనించగలరు. అదేవిధంగా మరి వీళ్ళు సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మరి ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎవరైతే మెకానికల్ వచ్చినా, సివిల్ వచ్చినా, మరి ఈసీఈ వచ్చినా, త్రిబుల్ వచ్చినా, కంప్యూటర్ సైన్స్ వచ్చినా, ఏఎంఎల్ వచ్చినా వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ ఓరియంటేషన్ క్లాసెస్ అయితే జరుగుతుంది. ఓరియంటేషన్ ప్రోగ్రాము ఫర్ బీఈ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 10:30కి అయితే పేరెంట్స్ అందరూ వెళ్ళాలమ్మ. ఇన్ దిస్ కనెక్షన్ ఆల్ ది బీఈ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ అండ్ బీఈ లేటరల్ స్టూడెంట్స్ ఆర్ హియర్ బై informed to attend the orientation along with their పేరెంట్స్ ద్వారా మనం వితౌట్ ఫెయిల్ అవ్వకుండా ఆల్రెడీ మనము ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అటెండ్ అవ్వడానికి మీకు బాగా ఏదైనా బిజీగా ఉంటే తప్పితే మన పిల్లలు మనం చదువుతున్న 4 years మనం అక్కడ పెడుతున్నప్పుడు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుని ఏదైనా హెల్త్ పరం ఉంటే దానికి మనం అవాయిడ్ చేయొచ్చు.
100% మీరు యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, 100% సిక్ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళమాకండి. మీరు ఏమి హెల్త్ ప్రాబ్లం ఏమి లేకుండా ఉండి ఏ పని ఉన్నా కానీ ఆ పని మాత్రం పోస్ట్ పోన్ చేసుకుని మన పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అక్కడ వెళ్ళి టీచర్స్తో కానీ పేరెంట్స్తో కానీ ఫ్యాకల్టీతో కానీ మాట్లాడి మీరు కొంచెం దీనికి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి మీరు శ్రద్ధ చూపించండి. థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.